హాయ్ హలో అండి. ఈరోజు ఈ వీడియోలో మరొక నైవేద్యం రెసిపీ అనేది చూపిస్తున్నానండి. ఈ నైవేద్యం చేసి నేను ఇక్కడ మా కాలనీలో ఉన్న గణపతికి ప్రసాదంగా తీసుకెళ్ళాను. సో ఆ నైవేద్యం ఏంటి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది చూపిస్తున్నాను. ఇది పుట్నాలతో లడ్డూలండి. చాలా టేస్టీగా ఉంటాయి. మనకి ఈ టేస్ట్ వచ్చేసి హల్వా అలాగే మైసూర్ పాక్ టేస్ట్ లాగా అనిపిస్తుంది. నెయ్యితో చాలా అంటే చాలా బాగుంటుంది. నెయ్యి, బెల్లము, ఇలా పుట్నాల పప్పు. మీరు ఈ పుట్నాల పప్పుకు బదులుగా ఇంకా రాగి పిండి కానీ, గోధుమ పిండి కానీ, నేను ఆల్రెడీ బియ్య పిండితో చేసింది కూడా చూపించాను. సో ఇలా ఏ ఫ్లోర్స్తో అయినా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం 1/2 kg వరకు పుట్నాలు, అలాగే 400 గ్రాముల బెల్లం అండి, కొంచెం పచ్చి కొబ్బరి తీసుకున్నాను. ఈ గ్లాస్తో అయితే 3 గ్లాసుల పప్పుకి 2 గ్లాసుల బెల్లం అనేది తీసుకున్నాను. మీరు గ్లాస్ కొలత అయినా తీసుకోవచ్చు, లేదంటే ఈ విధంగా ఇంకా తీపి ఎక్కువగా కావాలనుకునే వాళ్ళైతే 1/2 kgకి 1/2 kg అయినా తీసుకోవచ్చు. బాగా తీయగా అయిపోతుంది అనుకుంటే ఇలా తక్కువగా తీసుకోవచ్చు. ఈ బెల్లాన్ని అంతా ఒక బౌల్లోకి వేసేసుకొని, నేను ఏ గ్లాస్తో అయితే బెల్లం కొలుచుకున్నానో ఆ గ్లాస్ తోటి ఇంచుమించుగా 3/4 గ్లాస్ వరకు వాటర్ అనేది వేసేసుకొని బెల్లాన్ని కరిగించి పక్కకు పెట్టుకోవాలి. దీంట్లో ఎటువంటి పాకం ఏమీ అవసరం లేదండి. ఇలా పక్కకు పెట్టుకొని అది కరిగించుకున్న తర్వాత ఈ పుట్నాలని అలాగే పచ్చి కొబ్బరిని మిక్సీ పట్టి పక్కకు పెట్టేసుకోవచ్చు. మీరు ఈ పచ్చి కొబ్బరి ప్లేస్లో దీంట్లోకి మనము జీడిపప్పు కానీ, లేదంటే బాదం పప్పు కానీ, ఎండు కొబ్బరి కానీ ఏవైనా మిక్స్ చేసుకోవచ్చు అండి. డ్రై ఫ్రూట్స్ కొంచెం మనకి టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది ఇలా యాడ్ చేసుకోవడం వల్ల. ఈ విధంగా అన్నీ మిక్సీ పట్టుకున్న తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకొని దాంట్లోకి నేను మిక్సీ పట్టి పెట్టుకున్న కొబ్బరిని వేస్తున్నాను. ఈ కొబ్బరిని బాగా వేయించుకోవాలి. ఏదైనా ఇలా స్వీట్స్ చేసుకునేటప్పుడు అవి పచ్చి వాసన పోయేంత వరకు వేయింపుకుంటే స్వీట్స్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీకు ఈ పచ్చి కొబ్బరి, ఎండు కొబ్బరి, డ్రై ఫ్రూట్స్ మీకు ఇలాంటివి ఏమన్నా ఇంకా నువ్వులు, పల్లీలు ఏవైనా యాడ్ చేసుకోవచ్చండి. మీకు నచ్చిన దాన్ని బట్టి. కొంతమందికి కొబ్బరి నచ్చకపోతే స్కిప్ చేసుకోవచ్చు. కొబ్బరిలో పచ్చి కొబ్బరి తీసుకుంటే పైన బ్రౌన్ పార్ట్ మాత్రం కంపల్సరీగా తీసేసుకొని ఈ విధంగా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇది బాగా వేగిన తర్వాత దీంట్లోకి ఇంకొక 2 స్పూన్ల వరకు నెయ్యి అనేది యాడ్ చేసుకొని ఈ పుట్నాలు మిక్సీ పట్టుకున్న దాన్ని కూడా వేసేసి దీన్ని కూడా పచ్చి వాసన అంతా పోయి కమ్మటి వాసన వచ్చేంత వరకు ఈ పిండి కూడా కొంచెం కలర్ అనేది మారుతుందండి. మధ్య మధ్యలో నెయ్యి అనేది వేసుకుంటూ, నేను ఇక్కడ తీసుకున్న 3 గ్లాసుల పప్పుకి నాకు 3 గ్లాసుల పప్పు, అలాగే 2 గ్లాసుల బెల్లము, 1/2 గ్లాస్ వరకు, లేదంటే 1 గ్లాస్ వరకైనా తీసుకోవచ్చండి. మనము డ్రై ఫ్రూట్స్ పౌడర్ కానీ మిగిలిన యాడ్ చేసుకునేది ఏదైనా. దానికి నాకు 1 గ్లాస్ వరకు నెయ్యి అనేది పట్టిందండి. మధ్య మధ్యలో నెయ్యిని యాడ్ చేసుకుంటూ పిండిని మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా గరిటెతో ప్రెస్ చేసుకుంటూ కలుపుతుంటే మనకు ఆ పిండికి మన నెయ్యి అనేది మంచిగా పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. పిండి కూడా బాగా వేగిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నేను ఇంతకుముందు బియ్య పిండితో చేసిన లడ్డూలది కూడా పెట్టాను, అది కూడా ఒకసారి చూడండి. సేమ్ ఇదే ప్రాసెస్లో ఉంటుంది. కాకపోతే మనం ఇక్కడ ఈ పుట్నాల పప్పు పిండికి బదులు బియ్య పిండి యూస్ చేసుకొని చేసుకోవచ్చు. రాగి పిండి, గోధుమ పిండి, ఇంకా జొన్న పిండితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా పచ్చజొన్న పిండితోటి ఇలా పిండితో మనం పిండిని, నెయ్యిని ఇలా వేసుకొని ప్రెస్ చేసుకుంటూ బాగా వేయించుకోవాలి. పిండి కొంచెం కలర్ మారిపోతుంది. మనకి ఆ పిండి వేసినప్పటికన్నా క్వాంటిటీ అనేది కూడా చాలా తగ్గిపోతుందండి వేగిపోయి. సో అప్పుడు ఇది బాగా వేగిన తర్వాత దీంట్లోకి మనము కరిగించి పెట్టుకున్న బెల్లాన్ని కూడా వేసేసుకోవచ్చు. ఈ బెల్లాన్ని వేసిన తర్వాత ఉండలు ఎక్కడా లేకుండా చూసుకొని బాగా కలిపేసుకోవాలి. ఈ కలపడంలోనే టైం అనేది ఎక్కువగా ఉంటుందండి. అది మొత్తం ప్యాన్ నుంచి సపరేట్ అయ్యి మనకు గట్టిపడేంత వరకు కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడుగంటిపోతుంది. దీంట్లో కూడా ఇలా కలిపిన తర్వాత కూడా ఇది కాస్త ఈ బెల్లము, ఆ పిండి అంతా బాగా మిక్స్ అయిపోయి అలా ఉన్నప్పుడు ఈ స్టేజ్లో కూడా నెయ్యిని అనేది యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. సేమ్ మనకి ఇది మైసూర్ పాక్ కానీ హల్వాకి ఎలా ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అదే విధంగానండి. మనకి లడ్డూలాగా చుట్టుకోవచ్చు, హల్వాలాగా బర్ఫీ షేప్స్లో, ఇష్టం వచ్చిన షేప్స్లో చేసుకోవచ్చు అండి. అది మొత్తం గట్టిగా అయిపోయాక. కాకపోతే అన్ని టైం టేకింగ్ కాబట్టి లడ్డూలు ఈజీగా చుట్టుకోవచ్చు అని లడ్డూలు చేశాను. అది కాస్త వేగిన తర్వాత దీంట్లోకి యాలకుల పొడి వేసేసి, మీకు నచ్చితే పైన డ్రై ఫ్రూట్స్ని కూడా సన్నగా కట్ చేసి వేసేసుకోవచ్చు నేతిలో వేయించి. ఇది మొత్తం ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు ఇంచుమించుగా ఇది ఒక 20 మినిట్స్ టైం అనేది తీసుకుంటుందండి. అప్పుడే ఈ బెల్లము, పిండి, పచ్చి కొబ్బరి అంతా బాగా వేగి అన్నీ మంచి కలిసిపోయి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది.
ఈ విధంగా కొంచెం గట్టి పడితే స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కకు పెట్టుకొని మూత పెట్టేసి పూర్తిగా చల్లారినాక చేసుకోండి. నేను నైవేద్యంగా తీసుకెళ్తున్నాను కాబట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలు చుట్టాను, కాలుతూ ఉంటుంది. సో పూర్తిగా చల్లారినాక కూడా మనకి లడ్డూలాగా వచ్చేస్తుంది. ఇది చాలా బాగుంటుంది. లడ్డూలు కాకపోయినా ఈ విధంగా మనం ప్రిపేర్ చేసేసి స్వీట్ కూడా తీసుకెళ్ళొచ్చు. నేను కాస్త చిన్న సైజు లడ్డూలు అనేవి ప్రిపేర్ చేశాను. నేను తీసుకున్న ఈ 1/2 kgకి ఈ సైజు లడ్డూలు ఒక 60 వరకు వచ్చాయి. మీరు కూడా ఇలా నైవేద్యంగా పెట్టుకోవాలన్నా, ఇంట్లోకి ప్రిపేర్ చేసుకోవాలన్నా ఈ ప్రాసెస్ అనేది చాలా సింపుల్గా, ఈజీగా కూడా అయిపోతుంది. ఒక గణపతి నైవేద్యం అనే కాదండి, మనం ఎప్పటికైనా ఇలాంటి నైవేద్యాలు ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు. దేవీ నవరాత్రులు వస్తున్నాయి ముందుగా, ఇలా కార్తీక మాసంలో కానీ ఎప్పటికైనా ఇలా లడ్డూలు అనేవి చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీకు కూడా ఈ ప్రాసెస్ అనేది నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పైన నోటిఫికేషన్ బటన్ అనేది క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందండి. నా ఛానల్లో కూడా ఇంతకుముందు ప్రసాదం రెసిపీస్ అనేవి ఉన్నాయండి, అవి కూడా ఒకసారి చూడండి. అలాగే నా ఛానల్లో ఇలా వినాయకుడి పూజవి, అలాగే నేను వరలక్ష్మి వ్రతం అప్పుడు చేసినవి, ఇంతకుముందు దేవీ నవరాత్రులు అప్పుడు చేసిన ప్రసాదాలు కూడా ఉన్నాయి. మీకు ఏమన్నా యూజ్ అవుతాయి, ఒక్కసారి నా ఛానల్ని కూడా చూడండి. ఐ హోప్ ఈ వీడియోస్ అన్నీ కూడా మీకు యూజ్ అవుతాయని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.